హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. 1K ఫ్యామిలీ అయింది కదా మంది. 1000 సబ్స్క్రైబర్స్కి అమౌంట్ ఎంత వచ్చింది, ఏమైనా ఆఫర్స్ ఇచ్చారా, ఏమైనా బెనిఫిట్స్ వచ్చాయా అనే విషయం అయితే మనం లాస్ట్లో మాట్లాడదాం. ఈ మూమెంట్లో ఏదైనా చేయాలనిపించింది. లాస్ట్ టైం బీచ్ రోడ్లో ఒక అతను ఫుడ్ తీసుకున్నారు కదా, అతని కళ్ళల్లో ఆనందం నాకు చాలా బాగా అనిపించిందండి. అలా కొంతమందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇంట్లో నేనే ప్రిపేర్ చేశాను బిర్యానీ, చికెన్ అండ్ రహిత. ప్రీ ప్లాన్ చేయలేదు, అప్పటికప్పుడు అనిపించింది. సో సండే అనమాట, చికెన్ పెడితే బాగుంటుంది కదా, కొద్దిగా తిన్నా హ్యాపీగా తింటారు ఒక పూటైనా సరే. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు చాలా మందిని చూసాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ని. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎదురు చూసేది అన్నం కోసమే అండి. అదైతే చాలా బాధ అనిపించిన విషయం. రోడ్డు పక్కన ఎండలో కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరికి ఫుడ్ పట్టుకెళ్ళగానే ఒక మాట అన్నాడు, నేను అన్నం తిని 3 రోజులు అయిందమ్మా, చాలా థ్యాంక్స్ అని చెప్పి. నాకు ఆ మాట వినగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 3 డేస్ నుంచి తినలేదా, ఎండలో అలా ఎలా ఉంటున్నారు అసలు అని చెప్పి. కూర బాగాలేదనో, అన్నం బాగాలేదనో ఫుడ్ పడేయడం, లేదంటే తినలేక పడేయడం, అలా చాలా వేస్ట్ చేస్తామండి. కానీ దాని విలువ ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ పూట నాకు కడుపు నిండితే చాలు అని దేవుడికి దండం పెట్టుకున్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి ఆకలి మనం తీర్చలేకపోవచ్చు, బట్ మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ట్రై చేద్దాం. ఇలా ఇస్తున్న ప్రాసెస్లో నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు వాళ్ళు ఇలా బయటకు వచ్చి అన్నం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందా అని చెప్పి. ఇంట్లో పిల్లలు చూసుకోకపోతేనే కదా ఏ తల్లిదండ్రులైనా బయటకు వచ్చేది. అసలు పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, చదువు చెప్పేయడం, ఆశలు కూడబెట్టడం కాదు కదా, ఇంకా ఏదో ఉంది. సో వాళ్ళకి ఫ్యామిలీ విలువలు, బంధం విలువ తెలిస్తే బయటకు వచ్చి భిక్షాటన చేసే అవసరం ఏ తల్లిదండ్రులకి రాదండి. పిల్లలకి అవన్నీ చెప్తే ఇలా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. తెలిసింది చెప్పా, అనిపించింది చేశాను. ఇందులో ఏమైనా తప్పులుంటే ఐఎమ్ సో సారీ అండి. సో ఇలా ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నా అమౌంట్తో, నేను దాచుకున్న డబ్బులతో చేశానండి, నా సంతోషం కోసం మాత్రమే. యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి రాలేదు, ఎందుకంటే ఇంకా వాచ్ టైం అవ్వలేదు, మానిటైజేషన్ కూడా అవ్వాలి కదా. డబ్బుల కన్నా విలువైన యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకున్నాను. అనుకున్నట్టు చేయగలుగుతున్నానంటే సపోర్ట్ చేసి ఈ హ్యాండ్ నాతో ఉండడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ డియర్. వీడియో నచ్చి నాకు సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి.